హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మన ఛానల్లో 1 గ్రామ్ గోల్డ్ తోటి డీడీ బాల్స్ యూజ్ చేస్తా బ్లాక్ బీడ్స్ అయితే చేస్తున్నాను కదండి. వాటికి మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఫుల్ వీడియో కావాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకోసం అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది చూడండి. ఫస్ట్ మోడల్ చూస్తే మీకు ఇది నేను ఎలా చేశాను అన్నది ఐడియా వస్తుంది. ఇది మీరు 1 గ్రామ్ లాకెట్, అంటే ఇది గ్రామ్ కాదండి, లాకెట్ హాఫ్ గ్రామే. ఇవి వచ్చి 900 మిల్లీస్ అనమాట. టోటల్ ఇవి 40 బాల్స్. ఇవి గ్రామ్ కి వచ్చేసి మనకి 48 అయితే వస్తాయి అనమాట. 48 ని నేనైతే ఇలాగా 40 బాల్స్ తీసుకున్నాను. ఇలా డిజైన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలోపు టైం సరిపోలేదని ఇలా అయితే లాకెట్ వేసుకున్నాను. బాగుంది కదా నా దగ్గర ఉన్నదని. లేదు మీకు 1 గ్రామ్ లో చేసి ఇవ్వాలి అంటే కనుక ఫుల్ 1 గ్రామ్ లో ఇంకా లాకెట్ అది ఏమీ వేసుకోక్కర్లేదు. జస్ట్ ఇలా చిన్న హ్యాంగింగ్స్ లాగా అయితే వస్తాయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది కూడా నేను అప్కమింగ్ వీడియోలో అయితే పెడతాను అనమాట. ఫస్ట్ వీటి ప్రాసెస్ ఎలా చేసామన్నది మీరైతే చూసేయండి. గైస్, ఇవి డీడీ బాల్స్ అండి, 0 సైజ్ అనమాట. ఇవి గ్రామ్కి వచ్చేసి 48 వస్తాయండి. 48 అనమాట. ఇవి ఏంటంటే నేను బ్లాక్ బీడ్స్ కూడా 0 సైజు. ఇది చాలామంది థ్రెడ్ ఏంటని అడుగుతున్నారు. పట్టు థ్రెడ్, దీని నెంబర్ వచ్చేసి 701 అండి. 701 పట్టు దారం అంటే ఏ షాప్లోనైనా ఫ్యాన్సీ షాప్లో అయితే ఉంటుంది అనమాట. నేను మీకు ఒకసారి ఈ ముళ్ళు ఎలా వేయాలన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదేంటంటే నాకు ఎంత చిన్న సూది తీసుకున్నా సరే ఇది జరీ థ్రెడ్ జరగడం అంటూ ఉండదండి. అందుకని నేను ఫ్యూజ్ వైర్ అయితే తీసుకుని ఎక్కిస్తున్నాను. ఇవన్నీ ఎక్కడ ముడేయడానికి అయితే మాత్రం నేను సూది సపోర్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఆ నీడిల్ పెట్టకుండా ముడి వేస్తే కనుక మనం ముడి దూరమైనా వచ్చేస్తుంది, లేదంటే అదే బ్లాక్ బీడ్ మీద అయితే పడిపోతుందండి. ఈ సూది పట్టుకుని లాగడమే చాలా పెద్ద ప్రాసెస్ అండి నాకైతే ఈ బ్లాక్ బీడ్స్ చేసేటప్పుడు. ఆ సూది పర్ఫెక్ట్గా మనం పట్టుకుని లాగకపోతే ఆ ముడి అనేది దూరం వచ్చిందంటే కనుక మొత్తం లుక్ అంతా పోతుందండి. మీకు ఇప్పుడు నేను చేసేది చూడండి. సేమ్ మనం రెడీమేడ్ షాప్లో తీసుకుంటే ఎలా అయితే ఉంటుందో బ్లాక్ బీడ్స్ సేమ్ అలాగే ఉంటుందన్నమాట. నేను బ్యాక్ సైడ్ ఏంటంటే ముందుగా హుక్కు రింగు ఎందుకు ఎక్కించట్లేదంటే మనకి ఇన్ కేసు సైజ్ అనేది చూసుకున్నటప్పుడు ఏంటంటే వెనక్కి ఏదైనా ఎక్కించాలనుకుంటే ఎక్కించే ఛాన్స్ ఉంటుందండి. కొంచెం థ్రెడ్ అయితే ఉంచేసుకోండి. మీకు ఈ ముళ్ళు అనేవి నేను కొంచెం ఎక్కువ చూపిస్తున్నాను, ఎందుకంటే అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. ముడేయడం ఈజీ, బట్ ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ముడ అనేది కొంచెం ముందుకు వచ్చేసిన, మరీ టైట్గా వచ్చేసిన, టైట్గా వేస్తే ఏంటంటే బ్లాక్ బీడ్స్ అనేవి కొంచెం ఏంటంటే లాగేసినట్టు ఉంటుందండి, లాగేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి లూజ్ వేసేస్తే బ్లాక్ బీడ్ అనేది అటు ఇటు జరిగిపోతుంది. అలా ఉండకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ ముడ అనేది ఎక్కువసేపు చూపించాను మీకు. చూసారు కదా, చాలా ఈజీగా బ్లాక్ బీడ్స్ అన్నీ గుచ్చిన తర్వాత ఇక్కడ నా కాన్సెప్ట్ వచ్చేసి 40 బాల్స్ చూస్ చేసుకున్నాను. అంటే ఉన్న 8 బాల్స్ ఏంటంటే కింద ఇలాగా హ్యాంగింగ్ స్టెప్స్ ఇద్దాం అనుకున్నాను. నాకు టైం సరిపోలేదు, అంటే కొంచెం రీమోడిఫై చేద్దాం. నా దగ్గర లాకెట్ వేసుకొని చూస్తే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే 5 గోల్డ్ బీడ్స్ తీసుకున్నానండి. గోల్డ్ బీడ్స్ తీసి ఎక్కించుకొని మళ్ళీ మధ్యలో లుక్ బాగుండాలని బ్లాక్ బీడ్ వేసాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 5 గోల్డ్ బీడ్స్ వేసాను. గోల్డ్ బీడ్స్ వేసి మళ్ళీ మధ్యలో ఒక్కొక్కటే వేసాను అనమాట బ్లాక్ బీడ్స్. ఇది మెయిన్ కాన్సెప్ట్. నాకు ఎలా ఆలోచన వచ్చిందంటే మ్యాక్సిమం ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ చాలామంది మెడలో చైన్స్ అయితే వేసుకుంటాం కదండి. సడన్గా ఒక్కసారిగా ఈ బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఉన్న వేసుకోవాలంటే కొంచెం ఆక్వర్డ్గా అనిపించవచ్చు చాలామందికి. అంటే చాలా సింపుల్గా వేసుకుంటూ ఉంటాం కదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు గట. అలాగా ఐడియా వచ్చి ఓకే ఇలాంటి వాళ్ళకు కూడా నా విధంగా ఎలా ఆలోచన వస్తుందని చెప్పేసి ఇలాగైతే నేను చేశానమాట. బాగా సక్సెస్ అయింది. నాకైతే ఇవి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చినాయి అనమాట. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా, దానికైతే ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే, చూడండి. మీకు ఈ ముడి వేయడం అనేది చాలా టఫ్. అదొక్కసారి కనుక వస్తే మీరైనా చేసుకోవచ్చండి. లేదు మీకు ఎవరికైనా ఆన్లైన్స్ కావాలంటే నేను కొరియర్ ఫెసిలిటీ కూడా ఇస్తాను. షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం మీవేనండి. ఓకే, మీకు 916 ఎలా చూపిస్తాము అంటే కనుక వీడియో కాల్ చేసి నేను ఎన్ని బాల్స్ తీసుకున్నానో అలాగైతే మొత్తం క్లియర్ అండి. ఇవి 916 తీసుకుని చేస్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ మనం రీసెల్లింగ్ చేసుకున్నప్పుడు కూడా యూజ్ ఉండాలి కదా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం, మీకు కొన్ని రోజుల తర్వాత ఈ మోడల్ బోర్ కొట్టేసింది అనుకోండి, మనం ఏంటంటే మళ్ళీ వేరే డిజైన్ చేయొచ్చు అనమాట. నేను ఇందులో మీకు చాలా మోడల్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఇంకొక 2 మోడల్స్ చేసి ఉంచాను. అంటే రోజుకి ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం మా బాబుతో కూడా నాకు టైం సరిపోవట్లేదు. అలాగా ఇవి చూసారు కదా, అన్నీ ఈక్వల్గా
ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈక్వల్గా లేకపోతే మనకి ఆ లుక్ అనేది అంత పర్ఫెక్ట్గా కనిపించదు. ఈ ముడిల్ ప్రాసెస్, ఈ ఈక్వాలిటీ అంటే పర్ఫెక్ట్గా ఇటు సైడ్ అలాగైతే పర్ఫెక్ట్గా ఉందో అటు సైడ్ కూడా అలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలా పర్ఫెక్ట్గా ఉంటే క్లియర్గా తెలిసిపోతుంది. సేమ్ ఇటు 20 బాల్స్ ఇటు 20 బాల్స్ అండి. లాకెట్ వేసే దగ్గర ఏంటంటే నేను 2 బ్లాక్ బీడ్స్ అయితే వేసాను అనమాట. మీకు క్లియర్గా నెక్స్ట్ కంటిన్యూ వీడియోలో వస్తుంది, చూసారు కదా. ఇలాగా వీటికి హుక్కు రింగు అనేది నార్మలే కదా, ఇది ఏంటంటే జరీ థ్రెడ్ కాబట్టి మనం మళ్ళీ కాల్చాల్సిన అవసరం లేదండి. ఇదన్నమాట టోటల్ ఫైనల్ లుక్ అయితే. చూసారు కదా ఎంత బాగుందో, నేను వేసుకొని చూపించాను కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను నిన్న బీచ్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అడిగారు. మీకు కూడా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి వీడియో, మీకు నచ్చిందా? మీకు గనక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ కాన్సెప్ట్ అనేది నేను మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళని, పూర్ పీపుల్ ని దృష్టిలో పట్టుకుని 1 గ్రామ్ గోల్డ్ 916 అండి. ఇవన్నీ 916, 18 క్యారెట్స్ కాదు, 14 క్యారెట్స్ కాదు, 20 క్యారెట్స్ కూడా కాదు, ప్యూర్ 916 గోల్డ్. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే నేనైతే స్క్రీన్ పైన నెంబర్ అయితే వేస్తానండి. ఈ నెంబర్ కి కనుక మీరు వాట్సాప్ మెసేజెస్ చేస్తే అసలు మీకు ఏది ఎంత కాస్ట్ అంటే గ్రామ్ రేట్ ఎంతైతే ఉంటుందో అంతేనండి. ఎక్స్ట్రా అన్ని నేను మేకింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటాను. నాకు ఇది ఒక్కొక్కటి చేయడానికి 1 డే పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి మీకు మాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ అయితే 8500 ఉందండి. వెంటనే ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే నేను 8500 కి చేసిస్తాను. ఇన్ కేస్ మార్కెట్ ని బట్టి గోల్డ్ రేట్ ఏమన్నా పెరిగితే ఛార్జెస్ అనేవి పెరగచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.